మన ప్రభువును రక్షకుడైన సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానము ఇట్టి రీతిగా సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహ్యించుకోండి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయాన దేవుడు మనతో సెలవిస్తున్నది ఏంటి అని అంటే, నన్ను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీలో ఉన్న చెడుతనమును అసహ్యించుకోండి అని తన వాక్యము ద్వారా మనతో బయలుపరచబడి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తున్న మనమందరము కూడా దేవుడు అంటే అపారమైన ఇష్టమండి, దేవుడు అంటే అపారమైన భక్తి అండి, దేవుడు అంటే అపారమైన ప్రేమ అండి, దేవుని కోసం నా ప్రాణాలైనా ఇస్తానండి అని చెప్తున్న మనమందరము కూడా మనలో ఉన్న చెడుతనాన్ని ఎంతమంది విడిచిపెట్టగలుగుతూ ఉన్నాం? దేవుడికి కావలసింది మన ఆస్తులు, మన అంతస్తులు, మన పేరు ప్రఖ్యాతులు, మన అందచందాలు, మనం కోరుకుంటున్నామే ఏహలో ఒక భౌతికమైన ఆ యొక్క ఉన్నతమైన స్థాయిలు, అవి కాదు దేవుడికి కావాల్సింది. ఈరోజు మనం చెప్తున్నామే మాటలు, దేవుడు అంటే భక్తి, ప్రాణము, ఇష్టము, దేవుని కోసం ఏదైనా చేస్తాను అని, అవి కాదు దేవునికి కావాల్సింది. పనులు, ఆ మాటలు కాదు దేవునికి కావాల్సింది, చేతలు కావాలి. దేవుడు మనతో అంటూ ఉన్నారు ఏమని? నన్ను ప్రేమిస్తున్నా అంటున్నారు కదా, నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నారు కదా. మరి నన్ను ప్రేమిస్తే, నేనంటే ఇష్టం ఉంటే నన్ను బట్టి మీలో ఉన్న చెడుతనము విసర్జించండి. నా కోసం మీలో ఉన్న చెడుతనము అసహించుకోండి. నా కోసం మీలో ఉన్న చెడుతనము ద్వేషించండి, విడిచిపెట్టండి అని దేవుడు అంటూ ఉన్నాడు. మరి ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తున్న మనమందరము కూడా మనలో ఉన్న చెడుతనమును విసర్జిస్తున్నామా? విసర్జించలేకపోతూ ఉన్నాం. కానీ విసర్జించాలి. మన యొక్క చెడుతనమును, మన యొక్క పాపమును, చెడు తలంపులను, చెడు మార్గాలను, చెడు విధానాలను, ప్రతి దానిని కూడా, దేవునికి ఇష్టం లేని ప్రతి దానిని కూడా మనం విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా బ్రతికేవారుగా మనం ఉండాలి. మరి ఈరోజు అలా ఉండగలుగుతూ ఉన్నామా? ఈరోజు ఉండలేకపోతే మరి దేవుణ్ణి ప్రేమించేవారుగా మనము ఉండలేము. దేవుణ్ణి ప్రేమించాలి అని అనుకుంటే, దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారు అని అంటున్నారు కాబట్టి మనలో ఉన్న చెడుతనము కూడా అలాగే విడిచిపెట్టేవారుగా ఉండాలి. కాబట్టి మనలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెడదాం. మనలో ఉన్న చెడుతనాన్ని విసర్జించి దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. ఒకవేళ చెడుతనం విసర్జించలేకపోతున్నాను అని అంటున్నావా? ఒకసారి సొదొమ గొమొర్రా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి. సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఘోర పాపులు, దేవుని దృష్టికి బహుఘోరముగా చెడు నడత నడిచిన వారు ఎవరో? సొదొమ గొమొర్రా పట్టణస్థులందరూ కూడా అలా దేవుని దృష్టికి చెడు నడత నడిచిన వారుగా, దేవుని దృష్టికి ఘోరంగా బ్రతికిన వారుగా ఉన్నారు. కాబట్టే దేవుడు వారిని శిక్షించాడు. దేవుడు వారి పట్ల ఆయన యొక్క కోపాన్ని చూపించాడు. ఎంతటి కోపం అంటే పట్టణమంతా నాశనం అయిపోయింది. చూసారా ఆయన కోపం ఎంత ఎక్కువ ఉన్నతమైన స్థానంలో ఉందో. ఇప్పటి వరకు ఆయన కృప గురించి మనం నేర్చుకున్నాం, కానీ ఆయన కోపం గురించి ఎప్పుడూ కూడా మనం ఆలోచన చేయలేదు. కానీ ఆయన కోపం చూడండి, సొదొమ గొమొర్రా పట్టణం అంతా కూడా నాశనం అవుతుంది. ఎందుకనంటే దేవుడు చెప్పిన విధంగా వారు తన చెడు నడతను మానుకోలేదు, చెడు విధానాన్ని మానుకోలేదు, చెడు మార్గాల్ని విడిచిపెట్టలేదు. దేవునికి ఇష్టము లేని వారుగానే బ్రతికారు, దేవునికి వ్యతిరేకంగానే బ్రతికారు. అలా వ్యతిరేకంగా బ్రతికినందుకు దేవుడు వారి జీవితంలో తగిన శిక్షను దేవుడు దయచేశాడు. మరి ఈరోజు దేవుడు మన జీవితంలో శిక్షణ ఇవ్వకుండా ఉండాలి అని అంటే మనలో ఉన్న చెడుతనమును విసర్జించాలి, మనలో ఉన్న పాపమును విడిచిపెట్టాలి, దేవునికి ఇష్టలుగా బ్రతకాలి, దేవునికి ఇష్టమైన బిడలుగా జీవించాలి. కానీ ఈరోజు అలా ఉండట్లేదండి. అలా ఉండే ప్రయత్నం మనం చేయాలి, అలా ఉండేవారుగా ఉండాలి. కానీ ఈరోజు ఎంతమంది ఉంటున్నాం?
ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి ఇంకా లోకాన్ని ప్రేమించేవారు ఉన్నారు చాలామంది. మరి ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటున్న ప్రతి ఒక్కరూ కూడా మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టేవారుగా ఉండాలి. మనలో ఉన్న చెడు మార్గాలను, చెడు విధానాలను, చెడు పద్ధతులను అసహించుకొని దేవునికి ఇష్టం లేనివి కదా ఇవి అని మనమందరం ఒక గుర్తెరిగి వాటన్నిటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన వాటిలో నడిచి దేవునికి ఇష్టలుగా బ్రతికే ప్రయత్నం చేయాలి. అలా బ్రతికితేనే దేవునికి ఇష్టం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు, దేవుడి దగ్గర పాపానికి ఎప్పుడు కూడా చోటు లేదు. ఈరోజు చాలామంది దేవుని పిల్లలము, దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము అని చెప్పుకొని ఇంకా పాపంలోనే బ్రతికేవారు ఉన్నారు, ఇంకా పాపులుగానే జీవించేవారుగా ఉన్నారు, ఇంకా పాపులుగానే నడిచేవారుగా బ్రతికేవారుగా ఉన్నారు. ఈ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అట్టి విధంగా బ్రతకూడదు, ఈరోజు అట్టి విధంగా జీవించకూడదు. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి అంటే దేవుడు చెప్పిన విధంగా మనం నడవాలి. దేవుడు ఏం చెప్పాడు అనంటే చెడు మార్గాన్ని విడిచిపెట్టి, చెడు నడతలను విడిచిపెట్టి, చెడు ఉద్దేశాలను విడిచిపెట్టి, చెడు ఆలోచనలను, చెడ్డ విధానములైన ప్రతి దానిని విడిచిపెట్టి, ప్రతి దానిని అసహించుకొని వాటన్నిటిలో నుంచి తొలగిపోయి దేవుని వాక్యంలో నడవమన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా వాటన్నిటినీ విడిచిపెట్టి మనమందరము కూడా దేవునికి ఇష్టలుగా బ్రతికి దేవుడిచ్చే అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా ఓపికతో మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వినికిల్లి మాటలను మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వించి బలపరిచును గాక. ఆమెను ఒక క్షణ ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మహాగణుడు అయిన దేవా, నీ నామమునకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాము. అయా మరిదిగో ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చిన ధన్యతను బట్టి స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాము తండ్రి. అయా మరిదిగో ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో సెలవిచ్చిన విధంగా అయా నిన్ను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మాలో ఉన్న చెడుతనమును ద్వేషించుకోవాలి, అసహించుకోవాలి, విడిచిపెట్టాలి అని యొక్క వాక్యం ద్వారా బయలుపరిచావు తండ్రి. అయా మరిదిగో మరట్టి రీతిగా మేమందరం ఉండులో అన్ని కృపను దయచేయండి. అయా మరిదిగో ఈ వాక్యాన్ని ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వించండి, బలపరచండి. నీలో ఉన్నతమైన బిడ్డల ఎదుగులో అన్ని కృపను దయచేయమని కోరుతున్నాం. వారికి ఉన్న ప్రతి అక్కరను, అయా ప్రతి అవసరతను నీ నామంలో తీర్చమని కోరుతున్నాము దేవా. మరిదిగో దేవా, ఈ యొక్క సమయాన్ని ముగించుకొని, ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని మాకు అనుదిన కార్యక్రమం వెలుచుండగా నీ యొక్క కృప రాష్ట్రాలతో ప్రేమించి దీవించి నడిపించమని కోరుకుంటూ సమస్తంలో నీ పాదాల సన్నిధిని పెడుతూ నీ చిత్తమైతే మరొక పర్యాయం ఇట్టి రీతిగా కలుసుకునే ధన్యత మా అందరికీ దయచేయమని కోరుకుంటూ ఈ క్షణ ప్రార్థన మా ప్రభువును రక్షకులైన సర్వోన్నతులైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినంగా బతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము ఈ వాక్యమైన బిడ్డలపైన, వారి కుటుంబాలపైన, వారి గ్రామం అంతటిపైన సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్.